come true guys. Entire family is right here in Dubai. అందరికి వాళ్ళ కంఫర్ట్స్ ఉంటాయి కదా. మా చెల్లికి కెమెరా ముందు రావడం ఇష్టం లేదు. బట్ వెల్కమ్ టు దుబాయ్ మమ్మీ. నీ సంవత్సరాల తర్వాత అండ్ అల్హమ్దులిల్లాహ్ ఇట్స్ ఇంటర్నేషనల్ ట్రిప్ టు దుబాయ్. హబీబీ వెల్కమ్ టు దుబాయ్. थैंक यू मम्मी. क्या भी बोल नहीं सकती. Ferrari, well, are you excited? Yeah. Hi guys, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. హలో నమస్కారము. Hello guys, మేము ఎక్కడున్నామో తెలుసా? We are in Dubai. And guess what? మా డ్రీమ్ come true guys. Entire family is right here in Dubai. ఇక్కడ డాడీ, నేను, అర్హాన్, కన్నమ్మ, వెనకాల చూస్తే అక్కడ మన ఫ్రాలిక్ తబస్సుమ్, యూసుఫ్, అండ్ అక్కడ ఫార్ అవే మా అక్క, మా చెల్లి అండ్ మా మమ్మీ. తబస్సుమ్ దగ్గర మా మమ్మీ నడుచుకుంటూ వస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మా చెల్లి పిల్లలు ఉన్నారనమాట. ఫార్ అవే కనిపిస్తుంటారు. చాలామంది మీరు ఎందుకు మీ చెల్లిని చూపించారు అని చెప్పి అడుగుతుంటారు. అందరికీ వాళ్ళ కంఫర్ట్స్ ఉంటాయి కదా. మా చెల్లికి కెమెరా ముందు రావడం ఇష్టం లేదు. బట్ మీరు తన వాయిస్ అదంతా కూడా చూస్తారు, వింటారు వీడియోస్లో. సో తన వాయిస్ వినాలంటే డూ స్టే ట్యూన్. సో బేసిక్గా ఈ ట్రిప్ మొత్తం ఒక పెద్ద టాస్క్లా ఉండే అనమాట. లాస్ట్ మినిట్లో ప్లాన్ చేశాము. మీరు ప్రీవియస్ వీడియో చూస్తుంటే మా అత్తగారు ఇన్సిస్ట్ చేశారు కాబట్టి సరే ఏదో ఒక ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తే లాస్ట్ వీడియోలో ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ గ్లాడ్. మేము దుబాయ్లో వచ్చేసాము, దుబాయ్లో ఉన్నాము. అయితే మా చెల్లికి, మా అక్కకి, అయాన్కి, ఫ్రెండ్స్కి యాజ్ ఐరా ఎవరికి వీసాస్ అప్లై చేయలేదు. బికాస్ దే ఆల్ హ్యావ్ యూఎస్ వీసాస్ ఆన్ దేర్ పాస్పోర్ట్స్ అని చెప్పి. ఇంకా మమ్మీ, డాడీ, నేను, అర్హాన్ అండ్ తబస్సు మేము 5 వీసాస్ పెట్టేసుకున్నాం. బికాస్ వీ డోంట్ హ్యావ్ యూఎస్ వీసాస్. సో అలా ఇక్కడ వచ్చి వాళ్ళు వీసా తీసుకున్నారు. ఇప్పుడు అందరం కలిసి వీఆర్ గోయింగ్ టు క్లియర్ ఆర్ అదనమాట. అంటే స్మార్ట్ గేట్స్కి వెళ్ళిపోయి ఇంకా బ్యాగేజ్ క్లెయిమ్ అదంతా చేయాలి. ఇవాళ ఇట్స్ గోనా బి ఫన్ డే. ఫెరారీ వరల్డ్ వెళ్ళబోతున్నాము. నిన్నంతా ఏం చేసాము, ఎలా జరిగింది, హౌ వీ ప్లాన్, అదంతా కూడా అంటే కట్టు ఇన్ డీటెయిల్ మాట్లాడతాను ఈ వీడియోలో. సో స్టే ట్యూన్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే అదంతా క్లియర్ చేసేసి కలుస్తాను. ఐ యూ ఎక్సైటెడ్? హౌ మచ్? పాపం పిల్లలు బాగా స్లీప్ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. హాయ్ యూసుఫ్. హాయ్ కన్నమ్మ. ఐ యూ గైస్ ఎక్సైటెడ్? Tabassum, Habibi, welcome to Dubai. Habibi, welcome to Dubai. Oh guys, by the way, మేము ట్రావెల్ చేసింది నిన్న మొత్తం ఏం చేసాము, ఎలా స్టార్ట్ అయ్యాము అదంతా కూడా మీరు తబస్సుమ్ ఛానల్లో చూస్తారు. సో డూ సబ్స్క్రైబ్ టు ఫ్రాలిక్ తబస్సుమ్ బికాస్ ఎవ్రీ స్టెప్ తను ఫుల్గా రికార్డ్ చేసింది కాబట్టి యూ విల్ గెట్ టు సీ ఆల్ దాట్ డే. నేనైతే ఇంకా కూర్చొని మీ అందరికీ డీటెయిల్స్ చెప్తాను. లెట్స్ గో ఫినిష్ ఆర్ ఇక్కడ ఏదైతే అరైవల్స్ అది చెక్ ఇన్ అదంతా చెక్ ఇన్ ఏంటి మనం పాస్పోర్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అదంతా క్లియర్ చేసుకోవాలి. లెట్స్ గో క్లియర్ దాట్ అండ్ గో టు ద బ్యాగ్. ఇది మా నంబర్ ఆఫ్ లగేజెస్ అనమాట. పెద్ద సూట్ కేసులు 4, మీడియం సూట్ కేసులు 4, చిన్న సైజ్ సూట్ కేసులు. హాయ్ అబ్బా, వెల్కమ్ టు దుబాయ్. హబీబీ వెల్కమ్ టు దుబాయ్. యూ అండ్ డాడీ ఆర్ ట్విన్నింగ్. ఐజు వెల్కమ్ టు దుబాయ్. అస్సలాము అలైకుం. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అరే 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 అరే. अस्सलाम वालेकुम मम्मी. वेलकम टू दुबई मम्मी. थैंक यू. पहले अल्लाह, उसके बाद हमारी मेहरबानी, हमें सभी खुशी से आए. अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह. లిటరలీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఈ ట్రిప్ కోసం. అందరూ టైం తీసుకొని ఫ్యామిలీ. ఎస్ ఏ లాస్ట్ టైం మేము అందరం కలిసి వెళ్ళింది ఐ థింక్ 2011-12 ఆ టైంలో వెళ్ళామన్నమాట. మేము 5 కలిసి. ఆ తర్వాత ఇలా మేము 5 తెలిసి కలిసి ఇలా ఒక హాలిడేకి రావడం ఇన్ని సంవత్సరాల తర్వాత. అండ్ అల్హమ్దులిల్లాహ్ ఇట్స్ ఇంటర్నేషనల్ ట్రిప్ టు దుబాయ్. మా మమ్మీకి ఎప్పటి నుంచో ఆశ దుబాయ్కి వెళ్ళాలని. పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడాలి, ఆ స్కై స్క్రేపర్ చూడాలి, బుర్జ్ ఖలీఫా చూడాలని చెప్పి. అండ్ ఇన్షాల్లా అవన్నీ ఇవాళ అంటే దుబాయ్కి వచ్చేసాం కాబట్టి ఇట్స్ గోనా బి ఫన్. అల్హమ్దులిల్లాహ్. అండ్ ఇప్పుడైతే బ్యాగేజ్ తీసుకున్నాము. పిల్లల స్ట్రోలర్ అటువైపు వస్తుంది. సో ఇట్స్ లైక్ అ టాస్క్ గైస్. 5 పిల్లలు కదా.
సో వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ సామాన్లు తీసుకుని అదంతా చేస్తూ కూడా బట్ దెన్ వీఆర్ హ్యావింగ్ ఫన్, ఎంజాయ్ చేస్తున్నాము. అందరం ఒకరినొకరి హెల్ప్ చేసుకుంటూ ఎలాగో అలా సాగుతున్నాం అనమాట. అయితే ఇంకో విషయం, నేను యాక్చువల్లీ ముందు కూడా ఏమైనా జరిగినా అల్హమ్దుల్లా అని చెప్పేదాన్ని, నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టేదాన్ని, ఏమైనా ఉన్నా మాషాల్లా అని చెప్పేదాన్ని, అండ్ ఏమైనా మంచి జరిగితే నా స్టేట్మెంట్ నేను అల్హమ్దుల్లాతో స్టార్ట్ చేసేదాన్ని. బట్ ఏంటంటే అప్పుడు నా అల్హమ్దుల్లా మీ అందరికి అంతా ఊరికే అల్హమ్దుల్లా చెప్తుంది, ఊరికే మాషాల్లా చెప్తుందని అప్పుడు మీ అందరికి అప్పుడు తెలిసేది కాదు. బట్ ఇప్పుడు నేను ఇలా హిజాబ్ కట్టుకుని అల్హమ్దుల్లా అంటుంటే ఊరికే ఇదే చెప్తున్నాను అన్నట్టు మీ అందరికీ కనిపిస్తుంది. ఎనీవే అదంతా మారుతుంది. ఇట్స్ జస్ట్ ద టైమ్, ఇట్స్ జస్ట్ అ ఫేస్. కాసేపట్లో కలుస్తాం. మమ్మీ అండ్ మా మమ్మీ గ్రాండ్ కిడ్స్ అల్హమ్దుల్లా సో క్యూట్. ఐరా ఒకటి మిస్సింగ్ ఇక్కడ. ఐరా వెనకాల ఉందన్నమాట మా చెల్లి అక్క వాళ్ళతో. ఆల్సో ద బ్యూటీ ఆఫ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ గైస్, చాలా లావిష్గా పెద్దగా బ్యూటిఫుల్గా ఉంటుంది. దట్ సంథింగ్ ఐ రియలీ లైక్ హియర్. హబీబీ వెల్కమ్ టు దుబాయ్. లెట్స్ ఆల్ టెల్ టుగెదర్, ఓకే? Dubai. Thank you, mummy. क्या भी बोल नहीं सकती. ఏమీ మాట్లాడదు. మా మమ్మీ ఫుల్ హ్యాపీ అయితే నేను హ్యాపీ. సో బేసిక్గా ఈ 2 బండ్లు చెప్పించుకున్నాము. ఈ ఒక్క బండి అండ్ వెనకాల అదే సైజ్లో ఇంకొక బండి. దుబాయ్ విల్ నీడ్ 2 cars బికాస్ 11 members ఓవరాల్గా ఉన్నాం కాబట్టి. సో ఇంత పెద్ద బండిలో మాకు అన్నట్టు టెంపో ట్రావెల్ వస్తుందా అంది, అలానే ఉంది మా బండి, పెద్ద పెద్ద బండి. ఇంకా ఇందాక నేను చెప్పినట్టు ఒక బండిలో లగేజ్ మొత్తం పెట్టేసి ఇంకో బండిలో మేమందరం ఫ్యామిలీలా కూర్చున్నాం అనమాట. అండ్ తబస్సుం కొన్ని హెల్తీ బ్రౌనీస్ అవన్నీ తీసుకొస్తే అది సీమా ఓపెన్ చేస్తున్న వెంటనే పిల్లలందరూ ఇలా అటాక్ అయిపోయారు. అంటే ఏం తింటుంది, ఏం స్మెల్ వస్తుందని. ఆబ్వియస్లీ దిస్ ఇస్ వాట్ వీ ఆఫర్ మా పిల్లలకి అని హెల్తీ స్టఫ్. ఇంకా అలా మేము డైరెక్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి అబుదాబీకి వెళ్ళిపోయామన్నమాట. అబుదాబీలో యాస్ ఐలాండ్స్కి వెళ్ళిపోయాము. యాస్ ఐలాండ్స్లోకి వెళ్ళిపోయి అక్కడ హోటల్ పార్క్ అనుకుంటా, రాడిసన్ వాళ్ళది పార్కిన్లో అక్కడ చెక్ ఇన్ అయిపోయాము. చెక్ ఇన్ అయిన వెంటనే ఇంకా పిల్లలు అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయారు. ఈలోగా మా అర్హాన్ పడుకున్నాడు. హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. మీరు చూసినట్టు వీడియో స్టార్టింగ్లోనే ఫెరారీ వాళ్ళు వెళ్తున్నాము, ఫెరారీ అని చెప్పి హీ వాజ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. బట్ అంతే టయర్డ్గా ఉండే బికాజ్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉండడంతో పిల్లలకి నిద్ర సరిపోలేదు. సో హీ వాజ్ వెరీ టయర్డ్ అండ్ స్లీపీ. అండ్ గ్రేట్ఫుల్లీ మేము స్ట్రోలర్స్ తీసుకెళ్ళాము. అండ్ యూ గైస్ నో నేను యూజ్ చేసేది లవ్ ల్యాప్ వాళ్ళ ఆల్ఫా స్ట్రోలర్. ఇన్ఫ్యాక్ట్ 1 కాదు 3 స్ట్రోలర్స్ తీసుకెళ్ళామన్నమాట. ఆల్ఫా స్ట్రోలర్స్ 180 degrees ఇలా స్లాంట్ అయిపోతుంది. పిల్లలు చక్కగా పడుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఐరా కూడా ఒక స్ట్రోలర్లో కూర్చుంది. అండ్ ఒక ట్విన్ స్ట్రోలర్ కూడా ఉంది, సీమా యూఎస్ నుంచి తెచ్చింది. అండ్ మేము వచ్చేసి టోటల్ 5 పిల్లలు కూర్చునేలాగా చక్కగా స్ట్రోలర్స్ ఉండే అనమాట. అండ్ టాకింగ్ అబౌట్ దిస్ స్ట్రోలర్ బై లవ్ ల్యాబ్, దిస్ ఈజ్ లైక్ లిటరలీ మై గో టు గైజ్. అంటే సంథింగ్ దట్ ఐ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్. ఎందుకంటే ఫస్ట్ అయితే ఇందులో మనకి 5-point సేఫ్టీ హార్నెస్ అయితే వచ్చేస్తుంది, విచ్ ఈజ్ లైక్ మనం బ్లైండ్లీ మన పిల్లల్ని కూర్చోబెట్టేసి అలా ఉండిపోవచ్చు, పడతారు అన్న టెన్షన్ లేకుండా. అండ్ దెన్ రివర్సిబుల్ హ్యాండిల్ బార్ వస్తుంది. అండ్ లుకింగ్ విండో కూడా ఉంటుంది మన పిల్లలకి. అండ్ మల్టీ లెవెల్ రిక్లైనింగ్, అంటే మన పిల్లలు కూర్చోడం కానీ, రిలాక్సింగ్ పొజిషన్లో కానీ, ఆర్ ఇందాక అర్హాన్ పడుకునే పొజిషన్లో కానీ చక్కగా మన పిల్లలు వచ్చేసి రెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో అడ్జస్టబుల్ ఫుట్ రెస్ట్, అంటే ఫుట్ రెస్ట్ కూడా మనం డిఫరెంట్ లెవెల్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎక్స్టెండబుల్ క్యానపీ, అంటే ఈ క్యానపీ ఏదైతే ఉందో దాన్ని మనం చక్కగా మొత్తం కిందికి అనొచ్చు, పైకి ఫోల్డ్ కూడా చేసేయచ్చు, తీసేయచ్చు కూడా. ఇది చక్కగా మనం 0 న్యూ బోర్న్ బేబీ నుంచి 3 years బేబీ వరకు కూడా వాడచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఐరా ఇస్ 4. మేము అర్హాన్ అండ్ అయాన్ కూడా కూర్చున్నారు. దే ఆర్ లైక్ 7 years, like close to 7 years old. Prince is going to turn 7 super duper soon, and Ayan already 7 years అయిపోయాడు. సో it is very sturdy and చాలా కన్వీనియంట్ అనమాట. సో మన పిల్లలకి ఎలాంటి టెన్షన్ లేకుండా మనం చక్కగా యూస్ చేయొచ్చు. అండ్ ట్రావెల్ మస్ట్ హ్యావ్, ఒకవేళ నేను ఏదైనా చెప్తానంటే డెఫినెట్లీ ఈ స్ట్రోలర్ ఫ్రమ్ లవ్ ల్యాప్. మరొకసారి చెప్తున్నాను, దిస్ ఈజ్ ఆల్ఫా స్ట్రోలర్ బై లవ్ ల్యాప్ అనమాట. కింద కూడా మనకి అమేజింగ్ స్టోరేజ్ వస్తుంది, సో మనం బ్యాగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ సీట్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది మన పిల్లలకి రెస్టింగ్ కోసం కానివ్వండి అలా. అండ్ వీల్స్ కూడా మీరు చూస్తే పెద్ద బేస్ వీల్స్ వస్తుందన్నమాట. సో స్మూత్ రైడ్ ఆన్ కోసం. సో మన పిల్లలు పడుకుని ఉన్నా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. సో ఎలాంటి బంప్స్ అవి మన పిల్లలకి తగలకుండా చక్కగా షాక్ అబ్జర్వర్స్ కూడా ఉంటాయి అనమాట. దీని లింక్ తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. బికాస్ ఐఎమ్ ష్యూర్ యూ గైజ్ వుడ్ లవ్ ఇట్ వన్స్ యూ యూజ్ ఇట్. అమెజాన్లో, నేనైతే అమెజాన్లోనే తీసుకున్నాను, అన్ని 3 కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. సో ఐ ప్రొవైడ్ యూ అమెజాన్స్ లింక్, అండ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటుంది.
ఆల్ఫా స్ట్రోలర్ బై లవ్ ల్యాబ్ దాని పేరు. యాస్ ఐలాండ్స్లో ఉంటున్నాం కదా, యాస్ ఐలాండ్స్లో మనకి షటిల్స్ ఉంటాయి. ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి షటిల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. చక్కగా ఆ షటిల్స్ మన హోటల్స్ దగ్గర ఒక పికప్ పాయింట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క హోటల్ దగ్గర ఆ పికప్ పాయింట్ దగ్గర అంటే అసెంబుల్ చేసే పాయింట్ దగ్గర మనం వచ్చేస్తే అక్కడ ఆ షటిల్ మనల్ని పికప్ చేసుకుంటుంది. అండ్ అన్ని డెస్టినేషన్స్ అంటే ఏ అమ్యూజ్మెంట్స్ పార్క్ ఉన్నాయో, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి అంటే ఫెరారీ వరల్డ్ కానివ్వండి, వార్నర్స్ బ్రో కానివ్వండి, ఆర్ సీ వరల్డ్ కానివ్వండి, అండ్ వాటర్ పార్క్ కూడా ఉంది. సో ఇలా డిఫరెంట్ 4 పార్క్స్ ఉన్నాయి. ఏ పార్క్ అయితే ఆ పార్క్ మనం దిగొచ్చు. సో ప్రతి చోట అది చెప్తుంది అనమాట, యూ హెవ్ రీచ్ దిస్ డెస్టినేషన్ ఇఫ్ యూ విష్ టు గెట్ డౌన్ అని చెప్పి. సో అలా మేము ఫస్ట్ డే ఫెరారీ వరల్డ్ ఎందుకు పెట్టినామంటే చిన్నపిల్లలు కదా, దే విల్ నాట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రైడ్స్. సో ఫస్ట్ డే ఫెరారీ వరల్డ్ ఎక్కువ ఎక్స్ప్లోరింగ్ అనేది పిల్లలకి ఎక్కువ ఉండదు. ప్లస్ ఆల్సో బాయ్స్ దే విల్ బి వెరీ ఎక్సైటెడ్ గోయింగ్ టు ఫెరారీ అని చెప్పి ఇంకా ఫెరారీ వరల్డ్ ఫస్ట్ డే పెట్టుకున్నాము. బికాస్ పెద్దవాళ్ళకి చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళకి జస్ట్ ఆ కార్స్ అవన్నీ కూడా దే విల్ సీ అండ్ ఎంజాయ్ అని చెప్పి. చెప్పాను కదా that we are going to go to Ferrari World and here we are guys. Ferrari World entry అయితే వచ్చేసాము. పొద్దునే we started from our hotel. One thing that has been a big rescue is definitely strollers guys. ఇక్కడ మా ఐరా కూర్చుంది relaxing, sleeping, so disturb చేయకూడదు. Baby, you want to sleep or wake up? Move back and sit. Hira, good morning. Where are we? Ferrari World. Are you excited? Yeah. How much? Yay, Ferrari. అలా ఆ ఎంట్రీ వస్తుంటే మా అరా full excited. Ferrari cars are also going to be there with me inside. Where are Bhaiya, Puppu and everybody? Can you see them? Aran, you know who is this? Tada! कौन है ये आपके पीछे? कौन है? आवाज करा ना. You want to go and touch? No. Huh? No. Are you sure? No. देखो पीछे देखो. कौन है? You want to touch? Huh? No. पक्का? You recognize this Ferrari? Huh? How? इसमें बैठेंगे? हाँ? कार ड्राइव जैसी रहता, ओके? मम्मा साथ में आते, ओके? हीरा एंड मम्मा सिट करेंगे, ओके? फन रहता ये वाला. What happened, baby? So basically, remote control car and boat cars కెళ్తున్నాము. దాని ఎంట్రీ ఇటని చెప్పారు. So we'll have to see. నాతో పాటు పిల్లలు. Okay, let's go. Show me. What do you have? So we also have కొన్ని Ferrari souvenirs, some Ferrari cars, toys. ఇది మన పిల్లలు ఇది తీసుకున్నారు అన్నమాట. సో వీటికి వెనకాల స్క్రూ ఉంటే అవి తీపించుకుంటున్నాం. అండ్ ఇంకా అలా మా డే మొత్తంని మేము ఫెరారీ వరల్డ్లో ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ఒక్క రైడే అర్హాన్ చక్కగా కూర్చొని చాలా ఆడాడు అండ్ చాలాసార్లు తిరిగారు. ఇట్ వాస్ వెరీ వెరీ మచ్ ఫన్. చిన్నపిల్లలకి మరీ ఎక్కువ రైడ్స్ లేకుండే, ఉన్న కొన్ని రైడ్సే ఉండే. దానికి క్యూ కొంచెం ఎక్కువ ఉండే అనమాట. దీనికి క్యూ అంతగా లేదు కాబట్టి దీంట్లోనే ఎక్కువసేపు కూర్చున్నాడు. అండ్ ఆల్సో పిల్లలు బాగా టైర్డ్ ఉండే, లేట్ నైట్ ఫ్లైట్ అంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, నైట్ సరిగా నిద్రపోకపోవడం అండ్ దే వర్ వెరీ స్లీపీ అండ్ టైర్డ్ కాబట్టి దట్స్ వై వి చోజ్ ఫెరారీ వరల్డ్ ఫర్ ద ఫస్ట్ డే.
ఇంకా నెక్స్ట్ డే వార్నర్ బ్రోస్కి వెళ్ళామన్నమాట. సో ఆ వీడియోస్ కూడా త్వరగా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అండ్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు కమ్ బ్యాక్ ఆన్ ద ట్రాక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఆల్సో మరొకసారి కొత్త వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.